నిజంగా జరిగిన భయంకరమైన అనుభవం. నా పేరు మోహన్. ఈ ఘటన 2019లో జరిగింది. నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు రోజూ ఆఫీసు నుంచి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. అప్పుడు బాచుపల్లిలో ఒక చిన్నదైన అద్దె ఇంట్లో ఉండేవాడిని. ఆ ఇల్లు గురించి ఏం వదంతులు ఉన్నాయో అప్పటికీ నాకు తెలీదు. ఒక శనివారం ఆఫీస్కు సెలవు. ఫ్రెండ్స్ కలెక్టర్ చెరువుకు వెళ్ళమంటున్నారు. కానీ లేదు రేపు నేను నిద్రపోతాను అని చెప్పి ఇంటికి వచ్చేశాను. రాత్రి 8 గంటలకు ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్, పాలు తీసుకుని తిని ఫోన్ చూస్తూ పడుకోబోతున్నాను. అయితే ఆ రాత్రి నా జీవితాన్నే మార్చేసింది. రాత్రి 12 గంటలకు మెలకువ వచ్చింది. ఇంట్లో అంతా నిశ్శబ్దం. కానీ ఏదో ఒత్తిడిగా అనిపించింది. గుండె బాదుకుంటోంది. నీళ్లు తాగడానికి లేచాను. అప్పుడు ఫ్రిడ్జ్ పక్కన ఉన్న బాత్రూమ్ తలుపు సగం తెరిచి ఉంది. గాలే లేకపోయింది, కాని తలుపు మెల్లిగా ఊగుతోంది. అప్పుడే మొదటిసారిగా ఏదో తప్పు అనిపించింది. అదే సమయంలో బాత్రూమ్ లోపలి నుండి ఒక స్వరం వినిపించింది, మోహన్. అది చాలా మెల్లగా, కాని స్పష్టంగా. మోహన్లో చలి వేసింది. గోడలు చూస్తే నీటితో తడిసినట్టు అనిపించింది. ప్రయాణం లేదు, నిద్రలేచిన కంగారు అయి ఉంటుంది అని నేను ధైర్యం చేసుకుని మరీ పడుకోబోయాను. కానీ 10 నిమిషాల తర్వాత బల్బ్ ఒక్కసారిగా మెరిసి ఆఫ్ అయ్యింది. ఆ 3 సెకన్లలో నేను చూసింది జీవితాంతం మరిచిపోలేను. బాత్రూమ్ తలుపు పూర్తిగా తెరిచింది. లోపల ఒక స్త్రీ నిలబడి ఉంది. తెల్లని గోను, ముఖం మీద పొడవైన వెంట్రుకలు, చేతులు బాగా పొడవుగా ఉన్నాయి. నా వైపు చూడటం లేదు. ఒక్కసారిగా అది నా ముందుకు వచ్చింది. అరకు పెట్టుకున్నానే. నేను ఎక్కడ ఉన్నానో గుర్తే లేదు. మేడ దగ్గర చల్లగా ఏదో తగిలింది. గోడకు అతుక్కుని అరవాలనుకున్నాను, కాని స్వరం బయటకు రాలేదు. ఆ రాత్రి తర్వాత రోజూ 12 గంటలకు అదే శబ్దాలు, అదే రూపం కనిపించడం మొదలైంది. నేను ఆ ఇల్లు వదిలేయలేదు, కొత్త ఇంటి అడ్వాన్స్ కట్టలేక. ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తుంటే టేబుల్ కింద ఒక పాత డైరీ దొరికింది. దానిలో ఒక మహిళ రాసింది. ఆమె భర్త ఆమెను హింసించాడు. చివరికి ఆ బాత్రూంలోనే ఆమె ఉరి వేసుకుందట. ఆమె చివరి వాక్యం, నన్ను ఎవరు చూడరు, కాని నేను అందరినీ చూస్తూనే ఉంటాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారేసరికి తట్టే శబ్దాలు, అడుగుల చప్పుళ్ళు, చెవిలో ఏదో బొనుగుతున్నట్టు వినిపించాయి. రోజూ శుభ్రం చేసే అద్దం మీద ఎర్ర రంగులో రాసిన మాటలు కనిపించాయి, నువ్వు కూడా చూడాలి. నా బాధ. చివరికి ఒక వారం తర్వాత ఆ ఇల్లు వదిలేశాను. కాని ఇప్పటికీ ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అదే స్వరం వినిపిస్తుంది. భుజం మీద ఆ చల్లని స్పర్శ ఇప్పటికీ జ్ఞాపకంలో ఉంది. ఈ స్టోరీని నేను ఎవరికీ నమ్మించలేను, కాని నాకు జరిగింది నిజం. ఈ కథను చెప్పడానికి ఒక్కటే కారణం. ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్లే ముందు, ఆ తలుపు తెరిచే ముందు ఒక్కసారి ఆలోచించండి.